ఎవరైనా పెళ్ళి అవ్వాలంటే నువ్వు ముందు టీచర్ అవ్వాలనేవారు. సో ఇదేదో ఒక ముందు అయిపోతే ఒక పెళ్లి కరువులు అవుతాం అని అనుకున్నాను. సో అప్పుడు టీచర్ ట్రైనింగ్ అయిపోయింది మేడం. తర్వాత ఎంఏ జాయిన్ అయినా. సో ఎంఏ జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి తెలిసింది ఈ సివిల్ సర్వీస్ గురించి ఎలా చదవాలి ఏంటి అది. ఎలా తెలిసింది మీకు? యాక్చువల్గా నాకు 10th క్లాస్లో ఒక టీచర్ హిందీ టీచర్ వచ్చారు మేడం. ఆయన మొదట యాజ్ ఏ టీచర్ ఆయన మంచి మోటివేషనల్ టీచరే, హిందీ సబ్జెక్టు. అందరినీ అడిగేవారు. ఆయన పేరు బిఏవి వర్మ. సో అందరినీ ఆయన అడిగారు, స్టూడెంట్స్ని అందరినీ, నువ్వేమవుతావు అనేసి. ఒకరేమో యాక్టర్ అన్నారు, ఒకరేమో ఇంజనీర్ అన్నారు, ఒకరు డాక్టర్ అన్నారు. నేనేమో టీచర్ అవుతున్నాను. ఎందుకు అన్నారు. సార్ మీలాగా అవ్వాలన్న కోరిక సార్ అన్న. ఆయన మళ్ళీ తర్వాత ఆయన మైండ్లో అదేదో అనుకున్నారేమో. తర్వాత నేను ఇంటర్మీడియట్కి వెళ్ళడం తర్వాత ఆయన 2-3 ఉత్తరాలు రాశారు నాకు. రాసి నీ అంత తెలివైన కుర్రోడు టీచర్కి పరిమితం అవ్వకూడదు, కలెక్టర్ అవ్వాలి నువ్వు అని. కలెక్టర్ ఎలాగవ్వాలో ఆయనకి తెలీదు, ఎలాగవ్వాలో ఆ కళ కూడా నాకు ఎలా సాకారం చేసుకోవాలో నాకు కూడా తెలియదు.